ఏపీలో ఉచిత ఇసుక పాలసీ పైన జీవో వచ్చేసింది. ఇక ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులను ఇచ్చింది. ఇక 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు, సరఫరా వరకు ఇక మార్గదర్శకాలను జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుకను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. ఇక వినియోగదారుడు ఎత్తుడు, దించుడు, కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో స్పష్టం చేసింది. ఏపీలో ఉచిత ఇసుక పాలసీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, ఓకే 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 చెప్పండి శ్రీనివాస్. తిరిగి మొత్తం మీద రాష్ట్రంలో మరొకసారి ఇసుక ఉచిత పాలసీ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల ద్వారా పూర్తి స్థాయిలో ఇసుక బ్లాక్ అయిపోవడమే కాకుండా ఉపాధి కోల్పోయినటువంటి సమస్యను కూడా చూస్తారు. గత 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా అనేక మంది ఉపాధి కల్పించడమే కాకుండా ఇసుక పూర్తి స్థాయిలో స్టాక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్ పాయింట్స్ వారి దగ్గర నిర్ణీత ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతం నుంచి కూడా ఇసుక ఉచితంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేది. అయితే రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ దాని ద్వారా 2019 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇసుకని పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసేటువంటి అంశం కావచ్చు. అదేవిధంగా ఇసుకని ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం నష్టపోతున్నాం అంటూ కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో భాగంగా దాదాపుగా జేపీ కన్స్ట్రక్షన్ కి ఇసుక విధానాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే దాని ద్వారా రాష్ట్రంలో ఇసుక పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి, దాని ద్వారా పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే మరొకసారి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఇసుక ఉచిత పాలసీని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి గత కొద్ది రోజుల ముందే జీవో జారీ చేశారు. ఈ రోజు నుంచి ఉచిత ఇసుక ఏదైతే ఉందో ఉచిత ఇసుక అనే దానికి ప్రామాణికంగా మార్చడమే కాకుండా దాని పాలసీ, దాని విధానాలన్నింటి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి స్టాక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ పాయింట్స్ దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ నిర్ణీత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ ఇసుకను తీసుకెళ్ళవచ్చు. అయితే మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో స్టాక్ పాయింట్స్ లో ఇసుకను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత అంటే దానికి సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్ సంబంధించిన ఛార్జింగ్ కావచ్చు, అదేవిధంగా ఆ రవాణాకు సంబంధించిన ఛార్జీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎండి మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో చలానా తీయటం ద్వారా ఆ ఇసుక రవాణా చేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తుంది. అయితే దీని ద్వారా పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోయిన దాదాపుగా 27 సంబంధిత ఉపాధి కూలీలు ఇప్పటికే ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాము. ఇసుకతో పాటు టాపీ సంబంధించినటువంటి పనులు నిలిచిపోవడం తర్వాత దాని ద్వారా భవన కార్మికులతో పాటు ఇతర కార్మికులు కూడా ఉపాధి కోల్పోయినటువంటి సంఘటనలు కూడా చూసాం. అయితే ఇప్పుడు మరొకసారి ఉచిత ఇసుక ద్వారా కూడా రాష్ట్రంలో మరొకసారి నిర్మాణాలకి ఊపందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తక్కువ స్థాయిలో ఇదిలో ఆ ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి పేదవాళ్ళకి ఉచిత ఇసుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.